నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. మాధురి రాథోడ్పై ట్రోలింగ్ ఆపండి. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. ఒక విషయం అడుగుతా, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. మీడియాలో కథనాలు వచ్చినాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికీ ఆ విషయం గురించి మాట్లాడి ప్రజలు కూడా మెల్లగా ఆ విషయాన్ని మర్చిపోయే పరిస్థితి కూడా రావడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను డైరెక్ట్ గా ఒప్పుకున్నా. తప్పు చేసిన తర్వాత కూడా నువ్వు చేసిన తప్పు. ఆ తర్వాత తన సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. అసలు ఏమనుకుంటున్నారు? మీ అందరూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? అందులో ఆ రోజు అసలు ఏం జరిగిందనే విషయంలో తన వర్షన్ను చెప్తున్నారు. ఒకసారి నాకున్న స్ట్రెస్ లో అలా ఆమెకి దగ్గరవ్వడం జరిగిందని చెప్పిండు. నాకున్న ప్రెషర్ కి, నాకు ఈమె చేసే కేరింగ్ కి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అమ్మాయికి. ఇప్పుడేమో వాష్రూమ్ కి వెళ్ళడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను అంటూ చెప్తున్నారు. మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. అంతేకాదు, ఆ రోజు టైమింగ్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే వచ్చిన సమాచారానికి ఇప్పుడు చెప్తున్న వివరాలకు మధ్య వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. తను షూట్కి ఉదయం 5:30 రెడీ అవ్వడానికి మాధురి రూమ్ కి వెళ్ళానని అంటున్నాడు. రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. కానీ వాళ్ళ వైఫ్ వచ్చింది ఎప్పుడు, గొడవ చేసింది ఎప్పుడు? అర్ధరాత్రి 12:30. ఇలా ఒకే విషయంపై 10 రకాలుగా చెప్పడం వల్ల జనాల్లో ఈశ్వర్ సాయి అలాగే తన వైఫ్ శరణ్యపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ విషయం ఇంకా ఎన్ని రోజులు? ఒక్క విషయం జరిగిందని అనుకుందాం, దానిపై ఎవరి వాదన వాళ్ళది. నిజమేంటో సంబంధిత వ్యక్తులు కానీ అవసరమైతే చట్టపరమైన సంస్థలు తేల్చాలి. కానీ ఈ సోషల్ మీడియాలో, కోర్టులో మాత్రం ఒక అమ్మాయిని ప్రతిరోజు ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఆమె పాత వీడియోలను తీసుకొస్తున్నారు, పాత ఫోటోలను తీసుకొస్తున్నారు, వేరే సందర్భాల్లో చేసిన వీడియోలను ఇప్పుడు జరిగిన సంఘటనకు లింకు చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా, గొడవ అంటేనే మీకు ఎంటర్టైన్మెంట్. ఇది జర్నలిజం కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ట్రోలింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఆమె ఏదైనా నేరం చేసినట్టు కోర్టు తీర్పు ఇచ్చిందా? లేదు కదా. అయితే ఒక వ్యక్తిగత జీవితంలో జరిగిన వివాదాన్ని తీసుకొని ఆమెను నెలల తరబడి ఒక సోషల్ మీడియాలో అవమానించే హక్కు మనకు ఎవరిచ్చిండ్రు? ఒక ఆడపిల్ల జీవితాన్ని సోషల్ మీడియాలో కంటెంట్గా మార్చే హక్కు ఎవ్వరికి లేదు. ఆమె తప్పు చేసిందా, చేయలేదా, అది సంబంధిత వ్యక్తుల విషయం. కానీ ఆమె క్యారెక్టర్ను తీర్పు చెప్పే హక్కు మాత్రం మనకు లేదు. ముఖ్యంగా ఒకటి అడుగుతా, పాత వీడియోలను ఇప్పుడు జరిగినట్టుగా చూపించడం, క్లిప్లను కట్ చేసి ఒక కొత్త అర్థం వచ్చేలా చేయడం, కాంటెక్స్ట్ మార్చి వైరల్ చేయడం, ఇవన్నీ దయచేసి ఆపండి. ఎందుకంటే మీరు పెట్టే ఒక వీడియో, మీరు ఒక వ్యూస్ వీడియో కావచ్చు, కానీ అవతలి వ్యక్తికి అది జీవితాంతం మిగిలిపోయే మచ్చ కావచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఈశ్వర్ సాయికి కూడా చెప్తా, నీ వర్షన్ ఏదైనా ఉంటే ఒక్కసారి పూర్తిగా క్లియర్గా చెప్పు. ఇంటర్వ్యూలో ఒక మాట, ఇన్స్టాగ్రామ్లో ఇంకొక వీడియో, మళ్ళీ ఇంకో బిట్, ఇలా ప్రతిసారి కొత్త వీడియో వస్తే మర్చిపోతున్న ప్రజలకు మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేస్తున్నది ఎవరు? మీరే కదా. ఒకవైపు ఈ విషయం ముగిసిపోవాలని అనుకుంటే, మరోవైపు వరుసగా వీడియోలు, ఇంటర్వ్యూలు ఇస్తూ అదే విషయాన్ని మళ్ళీ ట్రెండ్ చేయడం ఎందుకు? నీకు చెప్పాల్సిన విషయం ఒకటే, సంబంధిత వ్యక్తులతో, అవసరమైన అధికారులతో మాట్లాడండి. కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ విషయాన్ని మళ్ళీ లాగుతూ పోవడం వల్ల ఎవరికి న్యాయం జరగదు. అదే సమయంలో మాధురి రాథోడ్ను కూడా మేము ఒక విషయం మాత్రమే చెప్తున్నాం, మీ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటే మీరు చట్టపరమైన మార్గంలో చెప్పండి.
కానీ ఒక సోషల్ మీడియా ట్రోల్స్కు ప్రతిరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఇవేమి పట్టించుకోకండి, ధైర్యంగా ఉండండి. కొన్నాళ్ళకి మీపై వచ్చిన మచ్చ చెరిగిపోతుంది. మరియు ట్రోల్ చేసే వారికి ఒకటి చెప్తా, ఒక్కసారి మీరే మీకు ప్రశ్న వేసుకోండి. మీ ఇంట్లో ఒక అమ్మాయి మీద ఇలాగే వందల మంది ట్రోలింగ్ చేస్తే మీరు ఇదే విధంగా నవ్వుకుంటారా? మీ కుటుంబంలో ఒక అమ్మాయి పాత వీడియోలను తీసి కాంటెక్స్ట్ మార్చి వైరల్ చేస్తే అప్పుడు కూడా కంటెంట్ అంటారా? అప్పుడు ఎందుకు బాధపడతారు? ఎదుటి అమ్మాయి కూడా ఎవరో ఒకరి కూతురే కదా, ఎవరో ఒకరి అక్క కానీ, ఎవరో ఒకరి చెల్లెలు, ఎవరో ఒకరి కుటుంబ సభ్యురాలు. ముందు ఆమెను ఒక మనిషిగా చూడండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఈ సోషల్ మీడియా ట్రెండ్ కోసం ఆడుకోవడం దయచేసి ఆపండి. మా F3 మీడియా చెప్పేది ఒకటే, నిజం ఏదైనా బయటికి రావాలి. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు ఉండాలి, కానీ ట్రోలింగ్ కాదు, క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, పాత వీడియోలతో మ్యానిపులేషన్ కాదు. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు చర్చకొచ్చింది. ఇకనైనా ఆపుదాం. మాధురి మీద ట్రోలింగ్ ఆపండి. ఈ ఈశ్వర్ సాయి నీకు చెప్పాల్సిందంతా చెప్పావు అనుకుంటే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో ముగించు. మళ్ళీ వీడియోలు పెట్టి మళ్ళీ అదే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావద్దు. ఎందుకంటే ఒక సమస్యను పరిష్కరించడానికి మాట్లాడడం వేరు, ఒక సమస్యను మళ్ళీ వైరల్ చేయడం వేరు. ఇది F3 ఎవరిని సమర్థించడం కాదు, ఎవరిని దోషిగా చేయడం కాదు. కేవలం ఒకటే చెప్తున్నా, నిజం తెలుసుకునే హక్కు మనకుంది, కానీ ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. ముందు మనుషులుగా ఉండండి, ట్రోలింగ్ ఆపండి, మానవత్వాన్ని గెలిపించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.